ఎన్నికలు ముగిశాయి. ఈవీఎంలన్నీ స్ట్రాంగ్ రూమ్లకు చేరుకున్నాయి. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 44 స్ట్రాంగ్ రూమ్లను ఈసీ ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నగరంలో 15 నియోజకవర్గాల్లో 16 స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేశారు. ప్రతి స్ట్రాంగ్ రూమ్ వద్ద సీసీటీవీ కెమెరాలతో ప్రత్యేక నిఘాతో పాటు కేంద్ర బలగాలతో గస్తీ కాస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్ కి ఏసీపీ స్థాయి అధికారిని ఇన్ఛార్జిగా నియమించింది ఈసీ. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అడిగి తెలుసుకుందాం. సునీల్, స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రత ఏ విధంగా ఉంది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్సభ స్థానాలకు నిన్న అర్ధరాత్రి వరకు కూడా కొన్ని చోట్ల పోలింగ్ జరగడం జరిగింది. ఇక మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే మొత్తం కూడా పోలింగ్ కంప్లీట్ కావడం జరిగింది. ఇక పోలింగ్ కంప్లీట్ అయిన తర్వాత మొత్తం ఆ యొక్క స్ట్రాంగ్ రూమ్ మొత్తం కూడా ప్రస్తుతమైతే ఈవీఎం మిషన్ మొత్తం కూడా స్ట్రాంగ్ రూమ్లకు కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ స్ట్రాంగ్ రూమ్లకు చేరాయి. ప్రస్తుతం ఏవీ కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి స్ట్రాంగ్ రూమ్ వద్ద ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు, ప్రతి స్ట్రాంగ్ రూమ్ వద్ద కూడా 3 అంచెల భద్రతని పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈసీ ఆధ్వర్యంలో అంటే ఈసీ మానిటరింగ్ నేపథ్యంలోనే ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్ లో అబ్జర్వేషన్ జరుగుతూ ఉంటుంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు మరోవైపు పారామిలిటరీ బలగాలతో స్ట్రాంగ్ రూమ్ వద్ద పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. ప్రతి స్ట్రాంగ్ రూమ్ వద్ద 3 అంచెల భద్రతతో పాటు ఏసీపీ స్థాయి అధికారులు, అసిస్టెంట్ కమిషనర్ పోలీసు స్థాయి అధికారి సమక్షంలో ఇన్ఛార్జిగా వివరిస్తారు. దీన్ని మళ్ళీ డీసీపీ, స్థానికంగా ఉన్నటువంటి డీసీపీ మొత్తం కూడా మానిటరింగ్ చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసినటువంటి 44 స్ట్రాంగ్ రూమ్ మొత్తం కూడా ఈసీ అబ్జర్వేషన్ ప్రతినిత్యం కూడా జరుగుతూ ఉంటుంది. ప్రతి స్ట్రాంగ్ రూమ్ కి ఒక ప్రత్యేకమైనటువంటి అబ్జర్వర్ ఉంటారు. ఎక్కడ కూడా ఎవరు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎవరు స్ట్రాంగ్ రూమ్ లో లోపలికి వెళ్లకుండా ప్రతి స్ట్రాంగ్ రూమ్ వద్ద పారామిలిటరీ బలగాలతో గస్తీ కాస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 44 స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేశారు. అందులో హైదరాబాద్ విషయానికి వస్తే 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను మొత్తం 16 స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఈ 16 స్ట్రాంగ్ రూమ్ల వద్ద కూడా పటిష్టమైనటువంటి నిఘా ఏర్పాటు చేశారు. పారామిలిటరీ బలగాలు, సిఎస్ఎఫ్ తో పాటు బిఎస్ఎఫ్ అధికారుల సమక్షంలో ఈ యొక్క మొత్తం కూడా ప్రస్తుతమైతే ఈ యొక్క భద్రతను కూడా కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ కూడా స్ట్రాంగ్ రూమ్ల వద్దకి సామాన్య ప్రజలు ఎవరిని కూడా లోపలికి అనుమతి ఇవ్వనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏసీపీ స్థాయి అధికారి ఈ స్ట్రాంగ్ రూమ్ లకి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఏసీపీ స్థాయి అధికారి మాత్రమే ఈ యొక్క మొత్తం కూడా స్ట్రాంగ్ రూమ్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఈ యొక్క 21 రోజులు అంటే ఇంకా దాదాపు 21 రోజుల పాటు ఈ యొక్క పోలింగ్ సంబంధించినటువంటి ఫలితాలు వెలువడిన నేపథ్యంలో అప్పటి వరకు భద్రంగా అంటే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్ట భద్రత నడుపై ఈ స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేసిన పరిస్థితి మాత్రం కనబడుతుంది. సంధ్య. రైట్ సునీల్.